సో తెలంగాణ సమాజం ఎవరి ఆధిపత్యాన్ని ఒప్పుకోదని చెప్పేసి నిన్న మీరు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంటే నిజంగా ఇక్కడ చాలా ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నట్టు వాళ్ళండి. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి చూడండి 50 తర్వాత చూడండి 50కి ముందు రజాకార్లకు వ్యతిరేకంగా ఇక్కడ తెలంగాణ సమాజం అంతా తిరుగుబాటు చేసింది. హ్మ్. ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమం వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటం ఉండే. అదేవిధంగా కమ్యూనిస్టులు ఎక్కువ మంది ఉండే ఇక్కడ. తెలంగాణలో ఇదో మరో తెలంగాణ ఉద్యమం అండి. ఇక మార్వాడి గో బ్యాక్. మీరు అనుకుంటారా అని ప్రజలలో అంత వ్యతిరేకత ఉంది వాళ్ళ మీద. హ్మ్. ఖచ్చితంగా నేను అనుకుంటున్న తెలంగాణలో ఒక మార్వాడి కొత్త షాప్ పెట్టలేడు. హ్మ్. కొత్త షాప్ పెడితే పాత షాప్ పోద్ది. మీరు చూడండి తెలంగాణలో ఇంకా చాలా సైలెంట్ అండి వీళ్ళు. హ్మ్. ఆంధ్రాలో 2 షాపులు పెట్టబోయిండ్రు. నంద్యాలలో, విజయవాడలో. హ్మ్. తరిమి కొట్టిండ్రు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. చూసినాం మేము కూడా అది. షాప్ పెడితే ఈ తెలంగాణలో ఏం జరుగుద్దో చూడండి మీరు. సో మార్వాడీలని ఇలా గో బ్యాక్ అని అంటున్నారు. సో మీ ప్రణాళిక ఏంటి? ఇంకా ఏం చేయబోతున్నారు మార్వాడీల మీద ఉద్యమం? మార్వాడీల ఉద్యమము ముందుగా వాళ్ళని సోషల్ బైకాట్ చేస్తామండి. హ్మ్. సోషల్ బైకాట్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళ వల్ల ఈ తెలంగాణ సమాజానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు, హ్మ్. ఆర్థిక సమస్యలు, మౌలికంగా సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించి మీరు నల్లగుంటారు, మీకు తెలుగు రాదు, హ్మ్. మీకు వ్యాపారం రాదు, మీకు బట్టలు కట్టుకోవడం రాదు, మీరు కూర వండుకోలేరు, మీరు ఆ లెవెల్లో మనని కించపరుస్తూ ఉన్నారు. హ్మ్. అసలు తెలంగాణ సమాజంలో ఎవరు పనిచేయలేదు అంటారు. హ్మ్. మరి పని చేయంది చార్మినార్ ఎట్ట కట్టిండ్రు, గోల్కొండ ఎట్ట కట్టిండ్రు, హ్మ్. అసెంబ్లీ ఎట్లా కట్టిండ్రు, పాత సెక్రటరీ ఎట్లా కట్టిండ్రు, ప్రపంచంలోనే ఇప్పుడు 500 ఏళ్ళ నుంచి ఉన్న చార్మినార్ ఘట్టంగా నిజాం గవర్నమెంట్ దగ్గర ఉండి ఆయనకు బానిసల్లాగా పనిచేసి తెలంగాణ సాయుధ పోరాటంలో సైలెంట్గా ఉన్నారు వీళ్ళు. తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతుంటే వీళ్ళంతా నిజాం కొమ్ము కాసిన వాళ్ళు వీళ్ళు వ్యాపారం కోసం. హ్మ్. వాళ్ళనే ఇవాళ బీజేపీ పార్టీ ప్రైడ్ చేస్తుంది. వీళ్ళు మంచోళ్ళు, మనతోటి ఎప్పుడో సహజీవనం అంటే మనతో కలిసిపోయి ఉన్నారు వీళ్ళు, హ్మ్. మనలో ఒకళ్ళు వీళ్ళు అని మాట్లాడుతూ ఉన్నారు. హ్మ్. మరి మనతో ఒకళ్ళు వీలైనప్పుడు ఎందుకు నిజాంకి వ్యతిరేకంగా కొట్లాడలేదు? హ్మ్. ఎందుకు నక్సలైట్ ఉద్యమం లేరు? ఎందుకు తెలంగాణ ఉద్యమం లేరు? ఎందుకు బోనం ఎత్తరు? హ్మ్. ఎందుకు బతుకమ్మ ఆడరు?